హాయ్ హలో సౌజన్య సలూన్ వన్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నేను రాజ్మా మసాలా కర్రీ తయారు చేస్తున్నాను. ఈ వైట్ రాజ్మా దొరికాయండి నాకు. ఇవి తీసుకొచ్చేసాను. ఓవర్ నైట్ నానబెట్టేసాను అనమాట. ఇవి నానబెట్టేసేసి ఇప్పుడు మామూలుగా కుక్కర్లో ఒక 3 విజిల్స్ అలా వచ్చే వరకు ఉడికే వరకు అవి ఇలాగ బ్రేక్ అయిపోవాలన్నమాట. అలాగా మనం అయ్యే వరకు ఉడికించుకోవాలి. అంటే మీ కుక్కర్ని బట్టి ఉడికించుకోండి. మీ కుక్కర్ త్వరగా ఉడికేదైతే ఒక 2-3 విజిల్స్ అయితే సరిపోతుంది. ఇలా కుక్కర్లో వేసేసానండి. ఇప్పుడు మనం సాల్ట్ వేసి బాగా ఉడికించుకోవాలి వీటిని. కొంచెం నేను నీళ్ళు పోస్తున్నాను, అలాగే సాల్ట్ కూడా వేస్తున్నానండి. ఇవి నీళ్ళు సరిపోతాయి. సాల్ట్ వేసేసి ఉడికించుకున్నామండి. కుక్కర్ అయితే పెట్టేస్తానండి. ఒక 2-3 విజిల్స్ వచ్చాక మనం కర్రీ ప్రాసెస్ చూద్దాము. ముందుగా ఒక కడాయి పెట్టేసుకున్నానండి. కడాయి పెట్టేసుకొని కొంచెం అంత నూనె కొంచెం అంత గీ వేసుకుందాము. ఒక స్పూన్ గీ అండ్ ఒక స్పూను మనకి ఆయిల్ వేసుకోండి. మీ దగ్గర ఆయిల్ ఉంటే ఆయిల్. ఒక 2 ఉల్లిపాయలను వచ్చేసి పోర్స్గా గ్రైండ్ పట్టుకున్నాను. ప్లస్ ఇది బాగా వేడెక్కిందండి. ఇప్పుడు మనం ముందుగా పట్టు పెట్టుకున్న ఉల్లిపాయ వేసుకున్నాము. ఈ రాజ్మా చాలా హెల్దీ అండి. మనకి రాజ్మా యొక్క బెనిఫిట్స్ కూడా నేను చెప్తాను వీడియోలో. మనకి చాలా కాల్షియం ఉంటుంది దాంట్లో, మనకి ఐరన్ ఎక్కువ ఉంటుంది, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. చాలామంది గ్యాస్ ఏమో అనేసి తినరనమాట ఎక్కువగా. దీన్ని గ్యాస్ ఏం కాదండి, ఇది ఎక్కువగా మనకు మంచిది. షుగర్ పేషెంట్స్కి ఎక్కువగా ఒళ్ళు రాకుండా బలం పట్టాలంటే ఈ రాజ్మాని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు డాక్టర్స్. ఇప్పుడు మనము సాల్ట్ పసుపు వేసుకున్నామండి. 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ వచ్చేసి సాల్ట్ వేసుకున్నాము. బాగా వేగనిద్దామండి పచ్చివాసన పోయే వరకు. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకున్నామండి. అల్లం పేస్ట్ వేసాను. అల్లం పేస్ట్ ఫ్రెష్ ఉండే నా దగ్గర, అందుకోసమనే నేను ఉల్లిపాయలు వేసి పట్టుకోలేదు. ఉల్లిపాయలు మామూలుగా వేసి పడతాను కదా నేను, అల్లము వెల్లిపాయలు అలాగ పట్టలేదన్నమాట. ఫ్రెష్ ఉండి నేనే పట్టి పెట్టానండి నేను. ఇప్పుడు ఇది బాగా వేగిపోవాలి. ఇప్పుడు వచ్చేసి కారం వేసుకుందామండి. కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అండి ఇది. 1 స్పూన్ వేస్తున్నాను జస్ట్ కలర్ కోసమే. ప్లస్ కారం వచ్చేసి 1 స్పూన్ వేస్తున్నాను. మామూలు మనం ఇంట్లో కారం వచ్చేసి 1 స్పూన్ వేసానండి. ఇది కూడా కొంచెం బాగా వేగనిచ్చేసి ఒక 2 మినిట్స్ అండి అంతే. ఒక 3 టమాటాస్ని గ్రేవీగా పట్టేసి ఇందులో వేసేసుకోవాలి. దీంతో పాటు జారులో నీళ్ళు ఉంటాయి కదా, జారులో నీళ్ళు కూడా వేసేసి ఇందులో వేసేసుకోవాలన్నమాట. ఇంకా కొంచెం వాటర్ వేసుకోండి మీకు కావాలంటే. వాటర్ వేసేసుకోవాలి. బాగా కలిపేసి ఒకసారి మూత పెట్టేసి బాగా మనం ఇది కానిద్దామన్నమాట. దగ్గరికి అది నూనె అంతా పైకి తేలాలి. మూత పెట్టేస్తానండి. నూనె అంతా పైకి తెరలాక నేను ఈ రాజ్మాని చూపిస్తాను, ఎలా వేసేది చూపిస్తాను. దాంట్లో మసాలాలు ఏమేమి వేస్తాను అనేది కూడా చూపిస్తాను. ఇప్పుడు ఈ విధంగా అయిపోయింది కదా. ఇప్పుడు మనం రాజ్మాని వేసేసుకున్నాము. రాజ్మాని వేసేసుకొని ఇప్పుడు ధనియాలు, జీలకర్ర, మెంతులతో కలిపిన పొడి అండి ఇది వేసుకున్నాను. అదేవిధంగా గరం మసాలా కూడా వేసేసుకున్నాము. గరం మసాలా నేను చాలా తక్కువ వాడుతున్నానండి. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఉంది, అందుకోసం అనేసి. ఇప్పుడు గరం మసాలా, ధనియాల పొడి వేసుకున్నాం కదా. ఇప్పుడు మూమెంట్లో ఉన్నప్పుడు సాల్ట్ అవి చెక్ చేసుకోండి. ఎందుకంటే మనం రాజ్మా ఉడకబెట్టేటప్పుడు కూడా సాల్ట్ వేసాము, ఉల్లిపాయ వేయించుకునేటప్పుడు కూడా మనం సాల్ట్ వేసుకున్నాము. కాబట్టి చెక్ చేసుకుని వేసుకోండి. ఒక మంట ఉడికాకే చెక్ చేసుకుంటే బెటర్ అండి. నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయండి. మూత పెట్టేసినాను. ఒక 2-3 మినిట్స్ ఉడకనివ్వాలి.
2-3 మినిట్స్ అయిపోయిందండి. మూత తీసి చెక్ చేద్దాము మన రాజ్మా కర్రీ ఎలా అయిపోయిందో. రాజ్మా కర్రీ అంతా ఆల్మోస్ట్ డన్ అండి. ఎంతో టేస్టీ మన రాజ్మా మసాలా కర్రీ రెడీ అయిపోయింది. మసాలా అంటే మనం ఏం మసాలా ఎక్కువ వాడలేదండి. ఓన్లీ ధనియాలు కొంచెం అంత మాత్రం, జస్ట్ హాఫ్ స్పూన్ కూడా లేదండి, హాఫ్ స్పూన్ మాత్రమే మనము గరం మసాలా వాడాము. మటన్ కంటే బలమైన ప్రోటీన్ అనేది చెప్పాలి ఇందులో. అంత మంచి ప్రోటీన్ కంటెంట్ ఉంటుందండి. మన రాజ్మా కర్రీ రెడీ అయిపోయిందండి. నేనైతే పూరీ కాంబినేషన్తో ఈ రాజ్మా తయారు చేసుకుంటున్నానండి. పూరితో కానీ రోటీతో కానీ అన్నంతో తిన్నా కూడా బాగుంటుందండి. చాలా హెల్దీ అనే చెప్పాలి. నెక్స్ట్ నేను రాజ్మాతో చేసే కర్రీ వచ్చేసి ఆకుకూరలో ఎలా వేయాలి రాజ్మా అనేది అది చూపిస్తాను. చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఆకుకూరను విడిగా తినేదానికంటే కూడా ఇలాగ రాజ్మాలో కలుపుకొని తింటే చాలా బలం అని చెప్పాలి. ఐరన్ ఎక్కువగా ఉంటుంది మనకి, కాబట్టి ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కదా. నేనైతే పూరీ కాంబినేషన్తో తింటున్నానండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇది. పూరీ కాంబినేషన్తో చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో. పూరీలు ప్లస్ మన రాజ్మా కర్రీ చాలా బాగుంటుందండి. ట్రై చేయండి, మస్ట్ ట్రై అని చెప్తాను నేను. ఖచ్చితంగా ట్రై చేయండి అండి. అంతే అండి ఈరోజు వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కి. సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.